ధరణి ధరణి ఏమి కొంచెం టీ తీసుకొని రావా, తలనొస్తుంది. ధరణి నేను అడిగింది టీ, మజ్జిగ కాదు. నిన్న రాత్రి తాగింది దిగల్ల కదా, తాగు. ఏం లేదులేమా. వద్దు. సిసిరా, మీ డాడీ తాగేది ఇలాంటి జ్యూసులు కాదులేమ్మా, వేరేది. ధరణి, చెప్పు మమ్మీ. అల్లుడికి కొన్ని నీళ్లు దేవే, ఎక్కిళ్ళు వస్తున్నాయి. అయ్యో మమ్మీ, ఫ్రెష్ తాగేది ఇలాంటి నీళ్లు కాదు మమ్మీ, అది వేరే. తాగే నీళ్ళలో కూడా వేరే నీళ్ళు ఉంటాయి. అల్లుడు, పని మనిషికి డబ్బులు ఇక 2 నెలలు అయింది అల్లుడు. అయితే ఇచ్చేయి. నా దగ్గర ఉంటా, నిన్నెందుకు అడుగుతా? అయినా అత్త, ఇంటికి 2 పని మనుషులు ఎందుకు? ఆ పని మనిషి మానిపించండి. నాకు తెలియకుండా ఇంకో పని మనిషి ఎవరబ్బా? ఇంకెవరమ్మా? నువ్వే. ఫ్రెష్, ఈ లిస్ట్ లో ఉన్న కూరగాయలు తీసుకురాపో. మొన్ననే కదా 3 వారాల ముందు తెచ్చింది ఇది. సరే ఈ తెస్తా. వద్దు నాన్న, బిన్న వచ్చేస్తా. పదా, ఏం కాదు తీసుకోపో. ఒకటి తీసుకోపో. నిన్ను 100 రూపాయలతో ఏం కూరగాయలు కొనాలి చెప్పు. రండి బాబు రండి, అందరికన్నా 10 రూపాయలు తక్కువ. రండి బాబు రండి, అందరికన్నా 10 రూపాయలు తక్కువ. రండి 10 రూపాయలు 10 రూపాయలు 10 రూపాయలు. ఏంది 10 రూపాయలేనా కేజీ? అన్నా చెప్పు బాబు, అందరికన్నా తక్కువ. అన్నా కేజీ టమాటో. అన్నా ఇవన్నీ కలిపి ఒక్కొక్క కేజీ ఇచ్చేయండి అన్నా. మంచి పేరు. ఓకే అన్నా. అమ్మయ్యా, అన్ని 100 రూపాయలకి వచ్చినాయి. ఏంటబ్బా 100 రూపాయలు ఇచ్చినాడు? నా మిగతా చిల్లరా నో. ఉన్నీలే పెట్టుకోండి అన్నా. ఏమైందన్నా? ఒక్కొక్క కేజీ 100 రూపాయలు బాబు. కేజీ 100 రూపాయలా? నేను ఇంకా 10 రూపాయలు అనుకున్నా. అత్త బాగున్నారా? బాగున్నాం రా. హాయ్ సిసిరా. అవ్వ కాదమ్మా, ఆంటీ అనాలి. సిసిరా, ఒక నిమిషం రిమోట్. రాయి, నా కొంప ముంచేటట్టున్నావు కదా. ఏంది ఇది? నాన్న శిశిరా, కొద్ది జరుగు. యాడేమి నేను తెచ్చిండేది? వీడికి వచ్చిన కట్నంతో టీవీ, ఫ్రిడ్జ్, సోఫా కొన్నామని చెప్పినట్టున్నాడు వేదవా. హలో, ఆ ధరణి, వస్తానం ధరణి. పోతే పోనీలేనన్నా. మమ్మీనా? మమ్మీ ఫుడ్ చేస్తే మనకు మోషన్సే. ఐడియా. ధరణి బయట పోయేద్దాం రా, తినేసొద్దాం. హోటల్ కి ఎందుకులే ఫ్రెష్, నేను చేస్తున్నా. వద్దు. ఎందుకు? అదే ధరణి, నిన్ను కష్టపెట్టడం నాకు ఇష్టం లేదు. పర్లేదులే ఫ్రెష్, నేను చేస్తా. ధరణి, జొమాటోలో ఆఫర్ ఉంది, పెట్టేదా? ఇప్పుడు నేను చేస్తే తింటారా తినరా? ఒక మాట చెప్పండి. మీ అమ్మమ్మ వల్లే ఇదంతా. ఉప్మా రెడీ. నేను చావక రెడీ. ఉప్మా అంటారు, ఉప్పు లేదు కారం లేదు, ఎట్లా నేను తినొచ్చేది. నీ మొహంలా ఉంది. బాగుంది ధరణి. వద్దు,
అదే ధర్ని, ఆస్వాదిస్తా తినాలి కదా. ధర్ని ఆడెవరో పిలుస్తున్నారు. ఎవరు లేరండి. చూడు శిశిర ఎంత బాగా తినిందో. నాన్న టిఫిన్ అయితే చేసినా నీ లంచ్ మాత్రం వద్దు. రండతా. శిశిరా మామ కాఫీ టీ ఏమన్నా తెచ్చేదా? మధ్యాహ్నం పూట కాఫీ టీ ఏందిరా చక్కగా భోంచేయకుండా? మామ కరెక్టే, రండి హోటల్ పోదాం. రే ఇంట్లో తిరగకుండా బయట తిందామంటావేంద్రా? ఇంకా మీ సావండి, నేనేం చేయలేను. ప్రశు ఇదేనా మర్యాద? బాగున్నారా బాబాయ్? బాగున్నారా పిన్ని? బాగుండమ్మా. 5 నిమిషాల్లో వంట రెడీ చేసేస్తా పిన్ని. మామా ఏందిరా ఉసు అంటావు? తినండి, తిక్క కుదురుతుంది. సరే అత్త, మీరు ఎట్లా అంటే అట్లా. బయట ఫుడ్ అంత మంచిది కాదు శిశిరా, హెల్త్ పాడవుతుంది. ఫుడ్ రెడీ. గుమ్గుమాడుతున్నాయి మా కూరలు. రే ప్రశు రారా తిందాము. జస్ట్ ఇప్పుడే టిఫిన్ తిన్నామమ్మా, మీరు తినండి. బాగుందా? ఇంకొంచెం వడ్డించదాన్ని. ఆయిల్ ఎక్కడుందబ్బా? ఇది రావట్లేదు. నాకు కూడా నాన్న. ప్రశు ఇది రావట్లేదు, తీసివా? ఏంది యాసిడ్ వాసన వస్తుంది? ఏం క్లీన్ చేస్తాను ధర్ని? క్లీనింగ్ కాదు ప్రశు, నీ కోసం వంట చేస్తున్నా. వస్తే తిక్కముఖం దాని, ఇది వంట నుండి కాదే యాసిడ్. చూసుకోలేదు ప్రశు. నన్ను చంపేదానికే ఉన్నా కదా నువ్వు. పాపం తాత వాళ్ళు ఎలా ఉన్నారో చూసేద్దాం రా. పోదాం రా నాన్న. మామా చెప్పురా. ఎలా ఉంది మామా? నేను చెప్పినానా? అసలు ఏమైంది బాబాయ్? ఫుడ్ పాయిజన్ అయిందిలే అమ్మా. అందుకే పిన్ని బయట ఫుడ్ తినద్దనేది. అయితే ఉండు పిన్ని, నేను ఏమైనా చేసుకొస్తాను. వద్దు తగ్గిపోయిందమ్మా, తగ్గిపోయింది. నాకు కూడా బోర్ కొడతాను మీ అమ్మతో ఏగే. నేనేమన్నా చెప్తానా? సరే పార్క్ పోదామా? సరే రెడీ అయ్యేసి రాబో. అబ్బో నేను కూడా రెడీ. నేను కూడా ఒక నిమిషంలో రెడీ చేస్తా. ధర్ని రెడీనా? ప్రశు డ్రెస్ వేసుకునేదా శారీ వేసుకునేదా? ఆ శారీ వేసుకో. ధర్ని అవి వేసుకో. ధర్ని ఆవాజ్ వేసుకో. ధర్ని ఓ అమ్మ, ప్రశు నేను రెడీ. అర్ధరాత్రి 11 అయితే అంది. ఈ టైంలో ఎవరిని పోతారా? 2 నిమిషాలు ఆడుంటారా? ఏం చేస్తున్నావు? దొంగ సచ్చినోడు కావాలని వేసినాడు. ఓ కొత్త డ్రెస్సా? ఉండు నీ పని చెప్తా. ప్రశు అయ్యో సారీ ప్రశు, చూసుకోలేదు. హలో ధర్ని, ఇటు చూడే. ఎలా ప్రశు? ప్రశు జ్యూస్ తాగు. పెద్ద స్కెచ్. పక్కింటి అక్క వాళ్ళ హస్బెండ్ నక్లీస్ కొనిచ్చాడు, మరి నాకు కూడా. డబ్బులు లేవు ధర్ని. అవునులే, నాకు కొనిచ్చేకి నీ దగ్గర డబ్బులు ఉండవు. ధరణి నీకు తెలుసా, పక్కింటి 7 కంచిపట్టు చీరలు కొనిందంట. ఇంకేం పని ఉండదు. సర్లే ధరణి, నేను తర్వాత వస్తాను. ప్రశు
పక్కింటి ఆంటీ వాళ్ళ హస్బెండ్ 7 పట్టు చీరలు కొనిచ్చాడంట. మరి నాకు కూడా. చెప్పినా కదా నీ డబ్బులు లేవని. మీరున్నారెందుకు? పక్కింటి అంకుల్ని చూసి నేర్చుకోండి. ధర్ని పక్కింటి అంకుల్ వేరే అడిగితే లేచిపోయినాడంట. రషు ఎక్కడికి? నువ్వే కదా నీ పక్కింటి అంకుల్ చూసి నేర్చుకోమన్నావు, అందుకే నేను కూడా నేర్చుకోతా. బంగారం వద్దు, చీరలొద్దు, బంగారం లాంటి నువ్వుంటే చాలు. రషు నాకు 5 నిమిషాలు వర్క్ ఉంది, పక్కింటి అక్కతో మాట్లాడేసి వస్తాను. ఏందక్క పాలలో విషయం వేసి చంపేసింది? అవుదరనే ఆ సీరియల్ నేను కూడా చూసిన, చాలా బాధ వేసింది. పోయి మీ అమ్మని పిలుచుకొని రాబో. ఇంపార్టెంట్ విషయం మాట్లాడుతున్నా కదా, నువ్వు పో ఇంటికి. ఇంట్లో అన్నం పెట్టరు, పక్కింట్లో ముచ్చట్లు మాత్రం బాగా పెడతారు. ధర్ని అయ్యో బ్రషు, ఇంపార్టెంట్ విషయం మాట్లాడుతున్నా, నువ్వు వెళ్ళు. మీ అమ్మ పక్కింటోళ్ళతో బిజీగా ఉంది, మనం తిందాం రా. బ్రషు తిందాం రండి. మేము తిన్నాంలే. మరి నాకు సిసిరా ఇదెందుకు? పక్కింట్లో పోయి అడుక్కోబో, ఇంట్లో వాళ్ళని పట్టించుకోరు. ఎప్పుడు చూసినా సెల్లు ఈ చదువుకోబో. బే. బాగుంది కదా? చాలా బాగుంది. నాకు తెలుసు, నా మీద ప్రేమ తగ్గిపోయింది మీకు. ఏయ్, నా మాట వినే. సప్పగుంది కదా ధర్ని, షుగర్ తెస్తావా? సప్పగుంది. అవునులే, నా మీద ప్రేమ తగ్గిపోయింది కదా నీకు, అందుకే అన్ని సప్పగానే అనిపిస్తాయి నీకు. ధర్ని, ఆ దిండు అద్దు పట్టిస్తే నేను బయట పోయి పడుకుంటా. అవునులే, మా దగ్గర ఎందుకు పడుకుంటారు? మా మీద ప్రేమ తగ్గిపోయింది కదా. నీ అమ్మ స్వతంత్రంగా పడుకునే హక్కు లేదా నాకు? నీ దగ్గరే పడుకోవాలా? పోయా. ఏమైందని ఎందుకు అలా ఉన్నావు? ఏం లేదులే ప్రశు. ఫీవర్ వస్తుందా? లేదు ప్రశు, అమ్మ గుర్తొస్తుంది. ఒక 2 డేస్ ఊరికి పోయిరానా? 2 రోజులైంది, 10 రోజుల నుండి ప్రశాంతంగా రాదర్ని. చూడు, పని చేసి ఎంత నల్లగైనావో. సరే నువ్వు రెడీ అయిపో, నేను బస్ టికెట్స్ తీసుకొని వస్తా. అమ్మయ్య, 10 రోజులు ప్రశాంతంగా ఉండొచ్చు. ఎలా ఉంది మన స్కెచ్? ఓయ్, నీకైతే అమ్మ కావాలి, తనకొద్దా? ధర్ని రెడీనా? బస్ టైం అయితా. బాగున్నా వాళ్ళుడు? బాగున్నా అత్త. మా అత్త ఎట్లా వచ్చిందబ్బా? చాలా ఇష్టం సిసిరా. అబ్బో, ఇదంతా నీ పనా? ఉండు. అల్లుడు చికెన్ తేప అల్లుడు. మమ్మీ చీప్ గా చికెన్ ఏంది? ప్రశు మటన్ తప్పో. నన్ను కోసుకొని తినండి, నన్ను కోసుకొని తినండి. చికెన్ మటన్ అంట. ఇందులో స్వీట్లు ఉండాలి, ఏమైనాయబ్బా? రే, ఈ బాక్స్ స్వీట్లు ఉండాలి కదరా, ఎక్కడ్రా? తినేసిన అత్త. ఏంది బాక్స్ లో ఎన్ని తినేసినావా? అన్ని పుచ్చిపోతాయిరా. స్ట్రాంగ్ అత్త, స్ట్రాంగ్. నీ కర్మ. రే ఏంద్రా ఎప్పుడు చూసా స్వీట్స్ చాక్లెట్స్ తింటుంటావు? పళ్ళు పుచ్చిపోతారా? కొన్ని రోజుల తర్వాత. అబ్బా, ఏంద్రా పళ్ళు నొస్తుంది. ఏమైందిరా? పళ్ళు నచ్చింది మామా. డాక్టర్ దగ్గరికి. ఏరా తగ్గిందా? మరి డాక్టర్ ఏం చేసినారా? స్ట్రాంగ్ అంటే కదరా, స్ట్రాంగ్. ఇంత స్వీట్ తిను. పళ్ళు మీకు నేను అంటే స్వీట్ అంట, స్వీట్. ఏందబ్బా స్మెల్ వస్తుంది? గుడ్డదాన నన్ను ఇరికిచ్చావు కదే. జానీ, పోయి స్నానం చెప్పురా. ఎన్నిసార్లు స్నానం చేయాలరా? హలో అక్క, చెప్పక్క. సిసిరా, ఈ కేక్ తినింది ఎవరు? వస్తే ఎన్నిసార్లు ఇరికిస్తావే?
అట్టిపళ్ళు కూడా నా మీదేనా? అరటిపళ్ళు బా సిసిరా ఇది అరటిపళ్ళు ఉండాలి చూసినావా? ఆ? జానిగాడు తొక్క తీసి తిన్నాడు. నిన్ను అబద్ధాలు చెప్తావే? అబద్ధాలు ఉండు, ఉండు, ఏయ్, ఉండు, ఏయ్. మనం లేనోళ్ళు సిసిరా ఉన్నదాంతో సర్దుకోవాలా. ఫ్రెషు వెళ్ళి కూరగాయలు తీసుకొని రా. ఆ. ఇవన్నీ ఇచ్చేయండి అన్న. ధర్ని ఇటు పెట్టినా చూడు. ఏంటి అన్ని ఒక్కొక్కటి తెచ్చినావు? ఫ్రెషు ఏంటి అన్ని ఒక్కొక్కటి తెచ్చినావు? మనం లేనోళ్ళు ధర్ని ఉన్న వాటితో సర్దుకుపోవాలి. ఏంది అన్నిట్లో 2 తెచ్చుకున్నావు? అలా ఏం లేదు, మనం ఉన్నోళ్ళమే. రేపు కొత్త బ్యాగ్ తెచ్చేసా బాగా చదువు. ఓయమ్మ ఇది నాకే ఎసరు పెట్టేటుంది. ధర్ని త్వరగా రా, ఆఫీస్ టైం అవుతుంది. ఈవినింగ్ త్వరగా వచ్చేయండి. ఆ, ఆ, ఆ. ఆ, తెస్తాలే. బాబు ప్రశాంత్ ఈ వర్క్ త్వరగా కంప్లీట్ చేయి. వీడొకడు. హలో. ఫ్రెషు ఈవినింగ్ ఇంటికి త్వరగా వచ్చేయ్. ఆ, సరే ధర్ని. సరే సర్లే. దీనమ్మ జీవితం ఏమీ అర్థం కాదు. సార్ సగం వర్క్ కంప్లీట్ అయింది సార్, మిగతా సగం రేపు చేస్తాను సార్. అవునా? అవును సార్. అయితే శాలరీ కూడా నెక్స్ట్ మంత్ తీసుకుందులే. ఆ? పోయి వర్క్ చేయపో. ఏంటి ఫ్రెషు కాల్ కట్ చేస్తున్నాడు? ఇంటికి రా నీకుంది. హలో సార్ వర్క్ కంప్లీట్ అయిందా? ఆ, అయింది సార్ అయింది. టైం 10 అవుతుంది. ఆ, పద. నీ అమ్మ నా పెళ్ళంగానే విడాకులు వెళ్ళా, దానికి కారణం మీరే సార్, మీరే. లేట్ అయింది ఏమంటుందో ఏమో. ఆఫీస్ లో ఎక్కువ వర్క్ ఉండింది దాన్ని, లేట్ అయింది. గుర్తుకు లేదు నాన్న. నీకేం గుర్తుంటాయిలే, నీకు మేమే గుర్తుండము, ఇంకా అవేముంటాయి. నన్నెవరు అర్థం చేసుకోరు. ధర్ని బ్యా వద్దులే, నేనే తీసుకుంటా. ఏం పా ప్రశాంత్, నిన్న 10 దాకా చేసినావు, ఈ రోజున్న వర్క్ కి 12 అవుతుందేమో. హలో. ఈ రోజైనా ఈవినింగ్ త్వరగా వస్తున్నావా లేదా? ధర్ని కరెక్ట్ గా 5 గంటలకు ఇంట్లో ఉంటా ధర్ని. త్వరగా వచ్చేయ్. మ్వా. హలో సార్ వర్క్ కంప్లీట్ అయింది, వస్తా. అబ్బో ఈరోజు నాకు కానీ బర్త్డే రా, బయటికి పోదాం దా. ఇంటికాడ ధర్ని వెయిట్ చేస్తాను రా, వెళ్ళాలి. అంతేలేరా, ఫ్రెండ్స్ కంటే పెళ్ళామే ఎక్కువ. అబ్బా పదా. అమ్మో ఫ్రెండ్స్ తో ఉన్నానంటే సంపుతాది. ఇంటికి రా నీకు విడాకులే. ప్లీజ్ ఈ రోజు ఏమంటుందో. మీకు ప్రేమ లేకపోతే చెప్పేయండి, నేను వెళ్ళిపోతా. నీకోసం శారీ తేవడానికి లేట్ అయిందని. ఫ్రెష్ మీదంటే ఎంత ప్రేమ. అమ్మయ్యా. సిసిరా నాకు ఏందండి, సిసిరా నాతో మాట్లాడడం లేదు. దానికి బ్యాగ్ తీసిలేదు కదా, అందుకే అలిగింది. ఓహో సిసిరా రా, బ్యాగ్ తీస్తా. దీనికేం తక్కువ లేదు. బ్యా పోయి నీకే బ్యాగ్ అలా తీసుకోబో. బొమ్మలు ఆడ పెట్టేసి బ్యాగ్ తీసుకోపో. కదా అన్నా ఎంతన్నా? అన్నా మొత్తం 5,000 అన్నా. ఏంది బ్యాగ్ 5,000? బ్యాగ్ కాదు బాబు, బ్యాగ్ లో ఉండే బొమ్మలకి 5,000. ఏం దొబ్బేసినారా? ఆ, మేమే కొన్నామన్నా, మేమే కొన్నాం. బ్యాగ్ లో బొమ్మలు పెట్టి నన్ను ఇచ్చేపోతే ఇంటికి పోదా చెప్తా. ధర్ని ఈ ఫైల్ జాగ్రత్తగా లోపల పెట్టు, చాలా ఇంపార్టెంట్. సరే ప్రిషు. నీకు ఇదేందో ఆడాలో తెలీదా? ధర్ని చెప్పింది ఒక్క మాట కూడా విను, వాపో.
కొనాల్సిందే. సారీ ప్రశు. సారీ డాడీ. నేను కూడా సారీ. భార్యాభర్తల మధ్య గొడవలు సహజం. సో పెద్ద పెద్ద డెసిషన్లు తీసుకోకన్నా హ్యాపీగా ఉండండి. ఎక్కడికి ధరణి? అన్నం కొంచెం మిగిలింది పడేసి వస్తా ప్రశు. మెంటలా ధరణి? పోయి ఫ్రిడ్జ్ లో పెట్టుకో, మార్నింగ్ తినొచ్చు. ఇదా కర్మ కర్మ. ఏం చేస్తాను శిశిరా? తింటాను డాడీ. నీకు కొంచెమన్నా బుద్ధి ఉందా? తింటా అంటే డాడీ కొడతారేమో. ఏమైంది డాడీ? అంతా ఈ రోజే తినేస్తావా? రేపటి దాచుకోబో. ఏంది ఇదే? హలో, అవునా నానమ్మ? ఏమైంది ధరణి? తాతయ్యకి బాలేదంటమ్మా. ఎక్కడికత్తా? ధరణి వాళ్ళ తాతకు బాగలేదు ప్రశు, హాస్పిటల్ పోతున్నాము. అవునా? సరే అత్త. అత్త అత్త, పోయేటప్పుడు ఒక పూలహారం తీసుకొని పోతా, మళ్ళీ ఛార్జీలు బొక్క. నిన్ను తలుపు తీయాలి, తలుపు తీ. ప్రశు నిన్నే రేపటి స్కూల్ ఉందంట. అవునా? సరే నువ్వు వెళ్ళి ఆడుకోబో. ధరణి, రేట్లు ఎక్కువ పెరిగిపోతున్నాయి, ఖర్చు ఎక్కువైపోతుంది. అవును ప్రశు, కష్టంగా ఉంది ఇల్లు గడవడం. అందుకే మన పాపని ఈ సంవత్సరం గవర్నమెంట్ స్కూల్ జాయిన్ చేద్దామా? ఏంది గవర్నమెంట్ స్కూలా? ఏం మాట్లాడుతున్నావు ప్రశు? మా అమ్మగారి పరువు ప్రతిష్టలు ఏం కావాలి? ధరణి, ప్రైవేట్ స్కూల్లో ఫీజులు ఎక్కువ, నా మాట విను. కానీ నా డబ్బులతో ప్రైవేట్ స్కూల్లో చదివిస్తా. తెలుసుగా మా వంశం మాట అంటే మాటే. ఎడన్నా సార్? ఎక్స్క్యూజ్ మీ సార్. రండి సార్, కూర్చోండి. శిశిర పేరెంట్స్ సార్ మేము. ఫీజు ఎంత సార్? ఫీజు, యూనిఫామ్, బుక్స్, షూస్ అంతా కలిపి 2 లక్షలమ్మా. సార్ మా దగ్గర అంత డబ్బులు లేదు సార్. పర్లేదు సార్, మా ఆవిడ గాజులు ఉన్నాయి సార్. నేను సార్ తీసుకోండి. తన 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. తిక్క కుదిరింది. పక్కింటి వాళ్ళని అడిగినా లేదంట. నీ వల్ల ఏం చేత కాదులే, పోయి కింద తెచ్చుకో. సచ్చినోడు ఇంట్లోనే పెట్టుకొని నన్ను ఊరంతా తిప్పినాడు. ప్లీజ్. చెప్పండి. తేనా బియ్యం తినాలనుంది. ఈ రోజు వద్దులేనా, సండే పోదాము. చెప్పినాను సంలే లేపినా డాడీ. అబ్బా, మీ అమ్మ ఫుడ్ చేసింటన్నా, వేస్ట్ అవుతుంది. నేనేం చెయ్యలేదు ప్రశు. పదా. సార్ ఆర్డర్ సార్. ధరణి, నేను వెజ్ తింటా, మీరు నాన్ వెజ్ తినండి. ఏంది ప్రశు నువ్వు? నిన్ను వదిలేసి మేము నాన్ వెజ్ ఎలా తింటాం చెప్పు. నేనంటే ఎంత ప్రేమ అన్న, 2 నాన్ వెజ్ ఇచ్చేయండి. డాడీ ఆ పీస్ నాకి డాడీ. ప్రశు ఆ పీస్ నాకు ఇవా, బాగుంటది. డాడీ ఆ పీస్ నాకి డాడీ. ఏం ప్రశు నువ్వు బిర్యానీ తినవు? తిను. నీ అమ్మ ముక్కలన్నీ మీరే తింటే నేనేం తినాలి? రైసా? నీ అమ్మ అప్పుడే చెప్పాను, నేను వెజ్ తింటాను. తినండి మీరా. ఏమంటా? డాడీ బయట పోయి ఆడుకుందాం డాడీ. నాకు వర్క్ ఎక్కువ ఉంది నాన్న, రేపు ఆడుకుందాంలే. ఇందా చాక్లెట్స్ తీసుకోబో. మమ్మీ రా మమ్మీ ఆడుకున్నాము. అయ్యో డాడీకి వంట చేయాలా నాన్న, లేకపోతే అరుస్తాడు. సరే ఇది నువ్వు తీసుకొని ఏమైనా కొనుక్కో. డాడీ రా డాడీ ఈరోజు ఆడుకున్నాము. వర్క్ ఉంది నాన్న. డాడీ ఈరోజు ఉండవద్దా డాడీ. ఈ రోజు వర్క్ చేస్తే 1000 రూపీస్ ఎక్స్ట్రా ఇస్తారు నాన్న. డాడీ డబ్బు తీసుకొని ఈరోజు నాతో ఆడుకో. సంపాదించడం ఎంత ముఖ్యమో పిల్లలతో గడపడం కూడా అంతే ముఖ్యం. యోస్ ప్రశు బేబీ. ప్లీజ్. చెప్పండి. ప్రశు ఈరోజు ఫ్రైడే కదా, గుడికి పోదాం రా. పని ఉంది ధరణి, మీరు పోయి రండి. డాడీ పదపా. సర్లే, పోయి రెడీ అవ్వండి, వస్తా. ఎక్కడుందబ్బా? ఏం వెతుకుతున్నావు ప్రశు? మొబైలా? కాదు. డాడీ బైక్ చూస్తానవా? దొరికింది. 2 రూపాయలు ఎందుకు ప్రశు? వస్తే తిక్కమా ఉందానా? గుడిలో పూజారి హారతి ఇచ్చడం పళ్ళెంలో వేయాలి కదా. కర్మ కర్మ.
స్వామి నేను 2 రూపాయలు వేసాను, 1 రూపీ తీసుకుంటున్నాను. ఆ. స్వామి ప్రసాదం ఇవ్వలేదు స్వామి. స్వామి ప్రశు పీసినార్తనం పోయేలా చూడు స్వామి. బా ఎంతసేపు ధరణి, త్వరగా కర్రీ తీసుకొని రా. హా రెడీ ప్రశు, తీసుకొస్తున్నా. నీకోసం ప్రేమ ఆప్యాయతతో కలిపి చేసా ప్రశు. అబ్బో అయితే ఉప్పు కారం వేయలేదన్నమాట. అవునా? ఎలా ఉంది ప్రశు? మళ్ళీ చెప్పాలనా? సూపర్ ధరణి. ధరణి కొంచెం ఊరగాయ. వేసుకో సరిపోతుందా? నీకెంత ప్రేమతో చేసిన వేస్టేజ్. ధరణి ఈ ఎప్పుడు టీవీనే. చూడండి ఇసిరా, చూస్తున్నారు కదా? ఇంకా 2 రొంబలు చూస్తున్నాను మమ్మీ. ముంచేసేదానికే ఉంటది. మీరు మారనే మారు. ధరణి నీకోసం ఈ డ్రెస్ బుక్ చేద్దామని చూసానా. చీ గేమ్ అనవసరంగా డ్రెస్ మిస్ చేసుకున్నానే. ప్రశు ఏం ఆలోచిస్తున్నావు శిశిరా అంతగా? అయితే ఎలా అయినా తొత్తబట్టించాలా మమ్మీ. అవును, ఈ మధ్య మరీ పీసినారైపోతున్నాడు. చెప్తా. బేసిక్ లాలిపాప్ చేసి డాడీ. అవును ప్రశు, నాకు తినాలనుంది. సర్లే పదా. ఇంత సింపుల్ గా ఎలా ఒప్పుకున్నాడబ్బా? సార్ ఆర్డర్ సార్. గోబీ ఎంత? ఫుల్ వచ్చేసి 200, ఆఫ్ వచ్చేసి 100 రూపీస్. హాఫ్ లో హాఫ్ తెచ్చేయండి అన్న. ఏంది హాఫ్ లో హాఫా? ఓయమ్మో. డబ్బులు ఏమైనా ఊరికే వస్తాయా? ఓ తినండి చాలు. చెప్తా. సార్ బిల్ సార్. ఏంది హాఫ్ గోబీ 2000 ఎందయ్యా? ఆడు చూడండి మీ వాళ్ళు పార్సల్ కట్టుకొని పోతా. ధరణి హా చెప్పు ప్రశు. ఛార్జింగ్ పెట్టవా? హా సరే ప్రశు. ఏంది ఆన్ కావటం లేదు? ధరణి ఏమైంది ప్రశు? ఛార్జింగ్ పెట్టిన స్విచ్ ఆన్ చేసేది తెలీదా? అయ్యో సారీ ప్రశు, మర్చిపోయా. ఏం చేసిరా ఇంకా జడేసుకోకన్నా? అమ్మా జరేసి మర్చిపోయింది డాడీ. ధరణి ఏం ప్రశు? ఏం జుట్టు ఇట్లా వదిలేసినావు? అయ్యో పాలు పొంగిపోతాయని వెళ్ళి మర్చిపోయా ప్రశు. అయినా నువ్వన్నా అడగచ్చు కదే. లేట్ అయితే సులభ వెళ్ళిపోతుంది డాడీ. బస్సు మిస్ అయినా నేను వదులుతా. ధరణి పాప జడే. మీరు క్యారీ కట్టేయండి. అమ్మయ్యా దీనికైనా స్విచ్ ఆన్ చేసింది. ధరణి ఏమైంది ప్రశు? స్విచ్ ఆన్ చేసేది కాదు, దాని ప్లగ్ కూడా యాడ్ చూసుకో. అయ్యో నేను చూసుకోలేదు ప్రశు. ఈ అమ్మ మట్టి మరుపుతా నన్ను చంపుతున్నా కదా. త్వరగా రాదా, నీ మూవీ టైం అవుతుంది. హా టికెట్స్ తీసుకొచ్చావా? నిన్ననే కదా నీ మొబైల్ లో బుక్ చేసింది. హా అవును కదా, మర్చిపోయా. ప్రశు వెళ్దామా? సిసిరేది అయ్యో లోపలే ఉంది ప్రశు, మర్చిపోయా. పో. సారీ నాన్నారా. ఇక్కడే ఉన్నాను, పార్క్ చేస్తా. ఎక్కడ పోయినారు అబ్బాయిలు? ప్రశు టికెట్స్ దొరికినాయి. నిన్ననే కదా టికెట్స్ బుక్ చేసింది. అయ్యో మర్చిపోయా ప్రశు. అన్నా ఆ 2 టికెట్స్ నాకు ఇస్తారా? కౌంటర్ లో అయిపోయాయి. సర్లే పదా. సార్ టికెట్స్ చూపిండి సార్. ప్రశు సెల్ ఇంట్లో మర్చిపోయినా. నన్ను కూడా మర్చిపో. ప్రశు రాత్రి నాకు ఒక పీడకలు వచ్చింది తెలుసా? అందుకే రాత్రిపూట అద్దంలో నీ మగం నువ్వు చూసుకోవద్దని చెప్పేది. ఇంతకీ ఏం కలర్ వచ్చింది మమ్మీ? అదా అది అది మర్చిపోయానే. అయ్యో నీకు రియాలిటీగానే గుర్తుండవు, కళ్ళు ఏం గుర్తుంటాయిలే. సర్లే బ్యూటీ పార్లర్ పోలా, డబ్బులు ఏంటి? బ్యూటీ పార్లర్లా? నా దగ్గర డబ్బులు లేవు. మీరు ఇవ్వకపోతే నేను పోలేనా? సిసిరా ఏమైందా? ఏమైంది ప్రశు?
నీ అవ్వ పాలలు పోతే సరిపోతే మంగడుకొని రాలా అయ్యో, మర్చిపోయినా ప్రశాంత్. నేను చంపేదానికే ఉన్నాయి కదా నీ అవ్వ